హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఈరోజు మనం లాస్ట్ టాపిక్ కంటిన్యూషన్, పిల్లల్ని పెంచటంలో ఎన్వైర్న్మెంట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్న దానిలో నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఎలా అయితే మొక్క పెరగాలంటే చాలా ఫ్యాక్టర్స్, చాలా రీజన్స్, అంటే సన్లైట్, వాటర్, మెన్యూర్ అండ్ ఒక ప్రొటెక్షన్, బయటవేమీ తినేయకుండా, లేకపోతే కలుపు మొక్కలు వస్తే తీయడం లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కలిస్తేనే అది మొక్క చెట్టుగా అవడానికి కారణమవుతుందో, సేమ్ పిల్లలు కూడా పెరగాలంటే కేవలం ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం లేదా ఇంట్లో తల్లిదండ్రులు కలిసి ఒక మాట మీద ఉండడం, ఈ రెండూ చేస్తే మాత్రమే సరిపోదు. దీంతో పాటు పాటించాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం అందులో ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడుకుందాం. నేను చాలా మంది దగ్గర విన్నాను, చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ లాంటివి ఏమీ చెప్పరు. అదేంటి, వాళ్ళకెందుకు, చిన్నపిల్లలు కదా అన్నది ఒకటైతే, మన ఫినాన్షియల్ కండిషన్ అసలు పిల్లలకి ఎందుకు తెలియాలి అన్నది ఇంకొంతమంది ఒపీనియన్. ఇక్కడ మీ పెన్నీ టు పెన్నీ మీ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ చెప్పక్కర్లేదు, కానీ ఖచ్చితంగా మీ ఫినాన్షియల్ కండిషన్ తెలియాలి. అంటే మనమిది, మన పరిస్థితి ఇది, మనకున్న ఖర్చులివి, బాధ్యతలివి, ఇందులో ఇంత కష్టపడుతున్నాం. సరే, ఓన్లీ ఫాదర్ అయితే నాన్న లేదా పేరెంట్స్ ఇద్దరు అయితే మేమిద్దరం ఇంత కష్టపడుతున్నాం మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం. కాబట్టి ఖర్చు పెట్టే ముందర 1-2 సార్లు ఆలోచించి, ఇది నిజంగా అవసరమేనా, లేదా మోజా, కోరిక, కంఫర్టా, లగ్జరీనా అనే థాట్ ప్రాసెస్ కానీ, లేకపోతే వాటి మధ్య ఉన్న థిన్ లైన్ ఆఫ్ సపరేషన్ కానీ పిల్లలకి తెలిసేటట్టు చేస్తే పేరెంట్స్కి స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఏదో అడుగుతారు వాళ్ళు, లక్షలు ఫీజు కడుతున్నాము, ఇంకా ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది. వాళ్ళు అడిగేది వాళ్ళకి, నేను ఈ చిన్నదే కదా అడిగాను, అయినా అమ్మా నాన్న కొనివ్వలేదు అనిపిస్తుంది. దీన్ని సాల్వ్ చేయాలంటే చాలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక బుక్, పెన్నులో వాళ్ళ ఎక్స్పెండిచర్ అంతా రాయడం అలవాటు చేయండి. పెన్సిల్, ఎరేజర్, పెన్సిల్ బాక్స్, షూస్, సాక్స్, బ్యాగ్, బుక్స్, కవర్స్, లేబుల్స్, వాట్ నాట్. ప్లస్ వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలని అంటే చిరుతిండి, కేక్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రెండ్స్ గిఫ్ట్లు, తర్వాత స్లోగా వాళ్ళని ఇందులో నిజంగా రిక్వైర్మెంట్ ఏది, మోజు కోసం కొన్నవేవి, అందులో వాడిందెంత, వేస్ట్ చేసిందెంత, పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని నాకు కూడా కావాలన్న కాంపిటీషన్ పెట్టుకుని కొన్నవేవి, టెంప్ట్ అయి కొన్నవేవి, కంఫర్ట్ కోసం కొన్నవేవి, లగ్జూరియస్ గా ఉండాలనే థాట్తో కొనాలనుకున్నవి ఏవి. ఈ డిఫరెన్స్ కనుక పిల్లలకి తెలిస్తే, నాకు తెలిసి పిల్లలు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టరు. అండ్ వీటి గురించి అప్పుడప్పుడు డిస్కస్ చేయండి. వీటి మధ్య సపరేషన్ ఎలా వాళ్ళు డిసైడ్ అవ్వాలి అన్నది నేర్పించండి. ఇంట్లో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. దీనివల్ల పిల్లలు వాళ్ళ నాన్న చూడు అడగంగానే ఎన్ని కొని పెడుతున్నాడో, లేకపోతే వాళ్ళమ్మ చూడు చక్కగా ఏదడిగితే అది చేసి పెడుతుంది లాంటి కంపారిజన్స్ వేరే వాళ్లతో పోల్చుకుని వాళ్ళ అమ్మా నాన్నల మీద గౌరవం లేకుండా బిహేవ్ చేయడం తగ్గుతుంది. అప్పుడు ఖచ్చితంగా పిల్లలకి ఫినాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. అండ్ చాలా మంది ఇళ్లలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడానికి ఫినాన్సెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఏదైనా చిన్నప్పుడే నేర్పించాలి, కానీ నేర్పించడానికి ఒక ప్రాపర్ మెథడ్ ఉండాలి. అయితే ప్రతిదానికి వాళ్ళ నెత్తి మీద రుద్దేయడం, లేకపోతే అస్సలేమీ తెలియకుండా మొత్తం తల్లిదండ్రులు విపరీతంగా కష్టపడుతూ అప్పు చేస్తూ కూడా పిల్లలకి తెలియనీయకుండా పెంచడం, ఈ రెండు కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళకి చెప్పడం కూడా ఏజ్ అప్రోప్రియేట్, అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా చిన్నగా మధ్యలో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ నేర్పిస్తే, కొంచెం టీన్స్కి వచ్చేసరికి ఏదైనా ఒక ఫినాన్షియల్ విషయంలో డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి హెల్ప్ అయ్యేలాంటి ఆలోచనలు ఇవ్వగలరు. ఫ్యామిలీలో అందరూ కూర్చుని డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఎలా నిర్ణయం తీసుకోవాలి అన్నది అర్థమవుతుంది. తప్పకుండా ఆచరించండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. Please stay tuned, like, share and subscribe. Visit our Life with Symphony channel also. Take care. Bye bye. Thank you.